హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ మెమరీ మీటింగ్స్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి ప్లానింగ్ కమిషన్. మనం నిన్న ఫైనాన్స్ కమిషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఫైనాన్స్ కమిషన్కి ఇది ప్రీక్వెల్ అనమాట, సీక్వెల్ కాదు. ప్రీక్వెల్ అంటే ఫైనాన్స్ కమిషన్ కంటే ముందు ప్లానింగ్ కమిషన్ వచ్చింది మనకి. ఓకే, 1938 నేషనల్ ప్లానింగ్ కమిషన్ హ్యాస్ బీన్ ప్రపోజ్డ్ బై బోస్ విత్ జవహర్లాల్ నెహ్రూ యాజ్ ఎ చైర్మన్. ఓకే, సో నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదుగా. 1945లో పీపుల్ ప్లాన్ అని చెప్పి ఎంఎన్ రాయ్ ఇంట్రడ్యూస్ చేశారు. 1950లో సర్వోదయ్ ప్లాన్ అని చెప్పి జేపీ నారాయణ్ ఇంట్రడ్యూస్ చేశారు. 1944లో గాంధీ ప్లాన్ అని చెప్పి ఎస్ఎన్ అగర్వాల్, బాంబే ప్లాన్ అని చెప్పి సో క్యాపీ అని చెప్పి ఇంకొకళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ 1950 నేషనల్ ప్లానింగ్ కమిషన్ ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ వాజ్ మిక్స్డ్ ఎకనామీ. 1950 అంటే ఇండిపెండెన్స్ వచ్చేసాక నేషనల్ ప్లానింగ్ కమిషన్ ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ఏంటి అంటే మిక్స్డ్ ఎకనామీ అని చెప్పి డిసైడ్ అయ్యారు. సో నేషనల్ ప్లానింగ్ కమిషన్ డిజైన్ ఈజ్ ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి, ప్రతి 5 ఇయర్స్ టార్గెట్ ఓరియంటెడ్గా నేషనల్ ప్లానింగ్ కమిషన్ డిజైన్ చేస్తుంది అనమాట. 1950 తర్వాత 1952లో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఫర్ స్టేట్స్ ఓకే అని చెప్పి స్టార్ట్ చేశారు. తర్వాత 1965లో నేషనల్ ప్లానింగ్ కమిషన్ హ్యాస్ బీన్ అటాచ్డ్ టు ద ప్లానింగ్ కమిషన్. రైట్, నేషనల్ ప్లానింగ్ కమిషన్ హ్యాస్ బీన్ అటాచ్డ్ టు ద ప్లానింగ్ కమిషన్. ఆ తర్వాత సో ఇది ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ కదా 1950 నుంచి. ఆ తర్వాత సెకండ్ 5 ఇయర్ ప్లాన్ ఓకే, మహల్ మోబిస్ మోడల్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాక్ అవ్వడం వల్ల నీట్ బేసిక్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ హ్యూజ్ క్యాపిటల్ ఈస్ రిక్వైర్డ్. సో ఇంక్రీజ్ ద పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ కాల్డ్ యాజ్ అండర్ పిఎస్యూస్ అంటే పిఎస్యూస్ కమాండింగ్ హైట్ ఆఫ్ ఎకనామీ బట్ అగ్రి వాజ్ నెగ్లెక్టెడ్. సో సెకండ్ 5 ఇయర్స్ ప్లాన్ ఏం చెప్తుందంటే మహల్ మోబిస్ మోడల్ చెప్పి స్టార్ట్ చేశారనమాట. ఈయన ఒక ఎకనామిస్ట్, నాకు తెలిసినంత వరకు, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాక్ అవుతుంది కంట్రీలో. సో మనకి బేసిక్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ కావాలి, దానికోసం హ్యూజ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కావాలి. పిఎస్యూస్ అంటే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్. అయితే ఇప్పుడు పిఎస్యూస్ అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కదా, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ స్టార్ట్ చేయాలి పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్తో అని చెప్పి డిసైడ్ అయ్యారు. ఓకే, పిఎస్యూస్ కమాండింగ్ హైట్ ఆఫ్ ఎకనామీ. సో పిఎస్యూస్ మన ఎకనామీని బాగానే ఇంప్రూవ్ చేశాయి, బట్ అగ్రికల్చర్ వాజ్ నెగ్లెక్టెడ్. అది సెకండ్ 5 ఇయర్ ప్లాన్. ఓకే, థర్డ్ 5 ఇయర్ ప్లాన్లో ఏం జరిగిందంటే జాన్ శాండీ అండ్ ఎస్ చక్రవర్తి మోడల్ అంటారు అనమాట ఇది. సో ఫోకస్ వచ్చేసి అగ్రికల్చర్ ప్లస్ ఇండస్ట్రీ రెండిట్లో. ఎందుకంటే సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో అగ్రికల్చర్ నెగ్లెక్ట్ చేశాం కదా, సో ఇక్కడ అగ్రికల్చర్ ప్లస్ ఇండస్ట్రీ. బట్ ఇన్ 1962 చైనా అండ్ 1965 పాకిస్తాన్ వార్స్ వల్ల అండ్ ఆల్సో నెహ్రూ చచ్చిపోవడం, శాస్త్రి చచ్చిపోవడం వల్ల దట్ టస్కిన్ అగ్రిమెంట్ అని చెప్పి జరిగింది కదా అప్పుడు. సో దీని మీద ఒక మూవీ కూడా వచ్చింది చూడండి. సో థర్డ్ 5 ఇయర్ ప్లాన్ వాజ్ నాట్ సక్సెస్ఫుల్. ప్లస్ 1965-66లో మనకి డ్రాట్ కూడా వచ్చింది. ఓకే, నెక్స్ట్ యుఎస్ఏ 1950లో యుఎస్పిఎల్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది. ఓకే, ఫుడ్ ఫర్ పీస్ ప్రోగ్రామ్ ఆఫర్ టు ద ఇండియా. ఓకే, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యుఎస్ఏ వియత్నాం వార్. 1950లో యుఎస్పిఎల్ అని చెప్పి ఒక 480 ప్రోగ్రామ్స్ చేసింది. ఫుడ్ ఫర్ పీస్ ప్రోగ్రామ్ ఆఫర్ టు ఇండియా. ఓకే, ఇప్పుడు యుఎస్ఏ వియత్నాం వార్ జరుగుతున్న టైంలో. ఎఫ్సిఐ అంటే ఫుడ్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుకోండి, సబ్జెక్ట్ టు కరెక్షన్, వాజ్ సెటప్ ఇన్ 1965 టు స్టోర్ ద ఫుడ్ గ్రెయిన్స్. ఓకే, ఫుడ్ గ్రెయిన్ స్టోర్ చేయడానికి ఎఫ్సిఐ సెటప్ చేశారు. నెక్స్ట్ ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్ కుడ్ నాట్ బి స్టార్టెడ్. 1966లో గ్రీన్ రెవల్యూషన్ వాజ్ స్టార్టెడ్ బై ఇందిరాగాంధీ. ఓకే, అక్కడ ఏమని ప్రపోజ్ చేశారు గ్రీన్ రెవల్యూషన్లో? హైబ్రిడ్ సీడ్ యూసేజ్ పెంచండి అండ్ ఫర్టిలైజర్ యూసేజ్ కూడా పెంచండి. ఓకే అని స్టార్ట్ చేశారు. ఎక్కడ? 1966లో. ఎవరు? ఇందిరాగాంధీ. ఆ తర్వాత 1966లో కరెన్సీ డివాల్యుయేషన్ జరిగింది అండ్ 1991లో కూడా కరెన్సీ డివాల్యుయేషన్ జరిగింది. ఓకే, కరెన్సీ డివాల్యుయేషన్ అని తెలుసు కదా. ఆ తర్వాత లాస్ట్ ఏంటి? ఫిఫ్త్ జరగలేదు కదా. నెక్స్ట్ ఫోర్త్ కదా. ఆ తర్వాత ఫోర్త్లోనే 1969-74 గాడ్గిల్ స్ట్రాటజీ.
సెల్ఫ్ రిలయన్స్. ఓకే. బ్యాంక్స్ అన్నిటిని నేషనలైజ్ చేశారు. ఓకే. కోల్‌ని నేషనలైజ్ చేశారు. ఎవరు చేశారు? ఇందిరాగాంధీ చేసింది ఇదంతా. సెల్ఫ్ రిలయన్స్ అంటే మన మీద మనం డిపెండ్ అవ్వాలి అండ్ స్టెబిలిటీ మీద ఫోకస్ చేశారనమాట. కంట్రీ స్టెబుల్ అవ్వాలి అండ్ సెల్ఫ్ రిలయన్స్ అంటే మన మీద మనం డిపెండ్ అవ్వాలి. బయట వాళ్ళ మీద కాకుండా. సో, వాటి కోసం ఏం చేసింది? బ్యాంక్స్‌ని నేషనలైజ్ చేసింది. సో, మనీ ఇంప్రూవ్‌మెంట్ పెరుగుతుందని కోల్‌ని కూడా నేషనలైజ్ చేశారు. ఇది గాడ్గిల్ స్ట్రాటజీ. ఓకే. ఆ తర్వాత సో, ఇదంతా జస్ట్ మీరు చూసుకొని నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు. నోట్స్ ఈస్ నాట్ నెసెసరీ. మనకి జస్ట్ కాన్సెప్ట్ ఐడియా ఉంటే చాలు. 5 ఇయర్ ప్లాన్స్ అంటే ఏంటి? ఇలా ఇంపార్టెంట్ ఎప్పుడు జరిగినాయి. నెక్స్ట్ ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్ వచ్చేసి 1974-79. అప్పుడు ఆయిల్ క్రైసిస్ వచ్చింది మిడిల్ ఈస్ట్‌లో. ఓకే. డ్యూ టు ఇజ్రాయెల్ వర్సెస్ ఈజిప్ట్ వార్. ఆయిల్ ప్రైజెస్ ఆర్ రైజ్డ్. ఓకే. ఇంపోర్ట్ బిల్ ఇంక్రీజ్ అయింది. సో, ఆయిల్ ఇంపోర్ట్ బిల్ ఇంక్రీజ్ అయింది. దట్ కాజ్డ్ ద ఇన్ఫ్లేషన్. ఆర్‌బీఐ వాస్ గివెన్ ద కంట్రోల్. ఆర్‌బీఐ వాస్ గివెన్ టు కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్. సో, ఆర్‌బీఐకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు అప్పుడు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయమని. ఎందుకు? ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్‌లో ఏమైంది? 1974-79 ఆయిల్ క్రైసిస్ వచ్చింది. సో, మిడిల్ ఈస్ట్‌లో ఆ టైంలో ఇజ్రాయెల్ వర్సెస్ ఈజిప్ట్ ఫైట్ జరుగుతోంది. దానివల్ల ఆయిల్ ప్రైజెస్ కూడా రైజ్ అయినాయి. అప్పుడు ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్ ప్రైజెస్ పెరగడం వల్ల మనకి ఇన్ఫ్లేషన్ వచ్చింది. ఆ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయమని చెప్పి ఆర్‌బీఐకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఓకే. అండ్ గరీబీ హటావో అని చెప్పి స్లోగన్ కూడా వచ్చింది అప్పుడు. నెక్స్ట్ సెల్ఫ్ రిలయన్స్. మన మీద మనం డిపెండ్ అవ్వడం అండ్ పూవర్టీని ఎరాడికేట్ చేయాలి. పూవర్టీని మొత్తం ఎరాడికేట్ చేయాలని చెప్పి డిసైడ్ చేశారు. ఓకే. మినిమమ్ నీడ్స్ ఉండాలి అందరికని అప్రోచ్ 20 పాయింట్స్ ప్రోగ్రామ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు. అంతలోనే 1975లో ఎమర్జెన్సీ కూడా వచ్చింది. ఓకే. 1977లో గవర్నమెంట్ చేంజ్ అయింది. జనతా పార్టీ కేమ్ ఇంటు ద పవర్. ఓకే. అండ్ వీళ్ళు ఏం చేశారు? ఈ 5 ఇయర్ ప్లాన్‌ని ఆపేశారనమాట. నెక్స్ట్ 1980. 1980లో సిక్స్త్ 5 ఇయర్ ప్లాన్ వచ్చింది. అదేంటి? 1980-85 గవర్నమెంట్ చేంజ్ అయింది మళ్ళీ. మళ్ళీ ఇందిరాగాంధీ పీఎం అయింది. 1980 ఇంకా 6 బ్యాంక్స్‌ని నేషనలైజ్ చేశారు. ఓకే. పోవర్టీ మీద ఫోకస్ చేశారు. ప్రోగ్రామ్స్ కొన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఏంటది? టీఆర్‌వైఎస్ఎం ట్రైనింగ్ రూరల్ యూత్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రామ్‌ని ఇనిషియేట్ చేశారు. ఓకే. నెక్స్ట్ 1980. 1980లో ఐఆర్‌డిపి అండ్ ఎన్ఆర్‌ఈడి. ఓకే. ఐఆర్‌డిపి అంటే ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎన్ఆర్‌ఈడి అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రామ్ ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఓకే. నెక్స్ట్ 7th 5 ఇయర్ ప్లాన్ అంటే 1985-1990. రాజీవ్ గాంధీ వచ్చారప్పుడు. 1985-2000 15 ఇయర్స్ పర్స్పెక్టివ్‌లో ప్లానింగ్ చేయమని చెప్పారు. ఓకే. మోడర్నైజ్ చేయాలి కంట్రీని. సెల్ఫ్ రిలయన్స్ చేయాలి. దానికోసం ఏం తీశారు? జవహర్ రోజ్గార్ యోజన స్టార్ట్ చేశారనమాట. ఓకే. నెక్స్ట్ సోషల్ జస్టిస్ ఉండాలి. సమన్యాయం ఉండాలి. ఎనర్జీ సెక్టార్స్‌ని ఇంప్రూవ్ చేశారు. ఎన్విరాన్మెంట్‌ని ఇంప్రూవ్ చేశారు. లిబరలైజేషన్ స్టార్టెడ్. ఓకే. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ముందు వస్తాయి. నెక్స్ట్ బీఓపీ క్రైసిస్ వచ్చింది. అంటే బీఓపీ అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. బీఓపీ అంటే ఏంటి? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ వచ్చింది. అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ ఎప్పుడు వస్తుంది? ఇంపోర్ట్స్ పెరిగి ఎక్స్‌పోర్ట్స్ తగ్గితే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ వస్తుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫిస్కల్ డెఫిసిట్ హై అయిపోయింది. ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. క్రైసిస్ రైజ్ అయింది. ఓకే. ఏమైంది? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చింది. ఇంపోర్ట్స్ పెరిగిపోయాయి. ఎక్స్‌పోర్ట్స్ తగ్గిపోయినాయి. ఫిస్కల్ డెఫిసిట్ హై అయిపోయింది. హై ఇన్ఫ్లేషన్ అయింది. క్రైసిస్ రైజ్డ్. సో, అప్పుడు ఏం చేశారు? 2 యాన్యువల్ ప్లాన్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఏంటి ఆ 2 యాన్యువల్ ప్లాన్స్ అంటే 1990-91, 91-92. పివి నరసింహారావు డీవాల్యూడ్ అవర్ ఇండియన్ కరెన్సీ. మన కరెన్సీని వాల్యూ తగ్గించేసి మన్మోహన్ సింగ్ బాట్ ద రిఫార్మ్స్ యాజ్ పర్ ద ఐఎంఎఫ్ అండ్ ఆస్క్డ్ టు ఫాలో ద ఓపెన్ ఎకనామీ. ఇది చాలా 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 ఇంపార్టెంట్. మన ఇండియా ఎప్పుడు ఓపెన్ ఎకనామీ అయిందంటే 91-92 టైంలో అయింది. సో, అవర్ ఇండియా బికేమ్ ఓపెన్ ఎకనామీ. సో, ఇది చాలా ఇంపార్టెంట్. స్టార్ పెడుతున్నాను అందుకే. ఓకే. సో, పివి నరసింహారావు అండ్ మన్మోహన్ సింగ్ గారు కలిసి ఇండియా ఒక కరెన్సీని డివాల్యుయేట్ చేసి ఓకే దే బాట్ ద రిఫార్మ్స్ తీసుకొచ్చి ఐఎంఎఫ్ ప్రకారం మన కంట్రీని ఓపెన్ ఎకనామీ చేశారు క్రైసిస్లోకి వెళ్తుంటే. గాట్ ఇట్. నెక్స్ట్ 8th 5 ఇయర్ ప్లాన్ అనమాట. 8th 5 ఇయర్ ప్లాన్లో 1992-97 ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చారనమాట. లీగలైజ్, ప్రైవేటైజ్ అండ్ గ్లోబలైజ్. ఓకే. సో, ఇవి చాలా ఇంపార్టెంట్. ఎల్పిజి రిఫార్మ్స్, ఎల్పిజి లీగలైజ్, ప్రైవేటైజ్, గ్లోబలైజ్.
ఓకే. ఎల్‌పీజీ రిఫార్మ్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనేది ఒక బిగ్ హౌస్ అనుకుందాం. ఓకే. అండ్ దాంట్లో చాలా రూల్స్ ఉండేవి. లైక్ ఓన్ ఫుడ్ చేసుకోవడం, క్లోత్స్, టాయ్స్. ఓకే. అది బై అండ్ సెల్ చేసేది కాదు వేరే కంట్రీస్‌కి. జస్ట్ మనం చేసుకునేవాళ్ళం. ఓకే. అంటే మన ప్రొడక్షన్, మన మ్యానుఫ్యాక్చరింగ్ మనమే చేసుకునేవాళ్ళం. కొన్నిసార్లు ఏమయ్యాయంటే, ఈ తయారు చేయడానికి అవసరమైన గుడ్స్ అవన్నీ మన దగ్గర ఉండేవి కాదు. సో, ఉండనప్పుడు ఏం చేశారు, మనకు ఏదైతే రా మెటీరియల్స్ కావాలో వాటికి మన దగ్గర ఏం లేవు. సో, అప్పుడు మనకొక హెల్ప్ కావాలి. సో, అప్పుడు 1991 ఏమైందంటే, ఎప్పుడైతే మన కంట్రీకి మనీ అనేది లేవో, సో, పివి నరసింహారావు గారు అండ్ మన్మోహన్ సింగ్ గారు ఏం డిసైడ్ చేశారంటే, ఒక 3 పెద్ద రూల్స్ తీసుకొచ్చారు. ఎల్‌పీజీ రిఫార్మ్స్ అంటారు వాటిని. అంటే లిబరలైజ్, ప్రైవేటైజ్ అండ్ గ్లోబలైజ్. ఓకే. ఎల్ అంటే లీగలైజ్ లేదా లిబరలైజ్, ప్రైవేటైజ్, గ్లోబలైజ్. ఓకే. సో, వాళ్ళేం చేశారు, ఇండియాని బయట కంట్రీస్‌కి ఓపెన్ చేశారు. సో, ఇప్పుడేం చేస్తాం, మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకున్న ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి బయట అమ్మొచ్చు. సో, మళ్ళీ మనకి మనీ వస్తాయి. రా మెటీరియల్స్‌కి వి హావ్ ద ఇనఫ్ అమౌంట్. మన దగ్గర మనీ వస్తాయి. అలాగే కొత్త కొత్త యూ నో అవుట్‌లెట్స్ లేకపోతే ఇండస్ట్రీస్ ఓపెన్ అయ్యాయి. దేనివల్ల? ఈ లిబరలైజేషన్ వల్ల. నెక్స్ట్ ప్రైవేటైజేషన్. ప్రైవేటైజేషన్ అంటే ఒకప్పుడు ఏమయ్యేది, మన కంట్రీ ఓన్లీ ఇంటర్నల్ కంట్రీ మెంబర్స్ మాత్రమే వాళ్ళ అవుట్‌లెట్స్ కానీ, బిజినెస్ కానీ రన్ చేసేవాళ్ళు. ఓకే. ఇప్పుడేంటి, బయట వాళ్ళు గూడా వచ్చి దే కెన్ రన్ ద ఇండస్ట్రీస్ హియర్, లేకపోతే దే కెన్ మ్యానుఫ్యాక్చర్ సంథింగ్. వాళ్ళిక్కడికొచ్చి ఇండస్ట్రీస్ రన్ చేయొచ్చు, మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. ఓకే. సో, దీనివల్ల చీపర్ సర్వీసెస్ వచ్చినాయి. ఫాస్ట్‌గా అయ్యాయి పనులు. ఆ తర్వాత గ్లోబలైజేషన్. సో, మనం ఏంటి అప్పుడు వరల్డ్‌తో ఫ్రెండ్‌షిప్ చేసుకున్నాం. ఐడియాస్, కల్చర్, టెక్నాలజీ అన్నీ ఎక్స్‌చేంజ్ చేసుకున్నాం. ఓకే. అది గ్లోబలైజేషన్. గాట్ ఇట్? సో, ఈ చేంజెస్ వల్ల ఏమైందంటే, మన కంట్రీ రిచర్, స్ట్రాంగర్ ఇంకా స్మార్ట్ అయింది. సో, దట్స్ హౌ ద ఎల్‌పీజీ రిఫార్మ్స్ మేడ్ అవర్ కంట్రీ బెటర్. ఓకే. నెక్స్ట్ మోడర్నైజేషన్. డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లో మెంబర్ అయ్యాము. ఎండ్ ఆఫ్ ద లైసెన్స్ రాజ్. లైసెన్సెస్ ఇంతకుముందు ఏంటంటే, ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఒక చిన్న యూనిట్ పెట్టాలన్నా కూడా చాలా లైసెన్స్ కావాల్సొచ్చేది. వాటినన్నిటిని ఎండ్ చేశాము. ఓకే. కటింగ్ డౌన్ ద సబ్సిడీస్ కట్ చేసేసాము చాలా వరకు. డీసెంట్రలైజ్ ద ప్లానింగ్. ఓకే. ఫాల్ బ్యాక్ ఆఫ్ ద స్టేట్. ఓకే. ప్లానింగ్ డీసెంట్రలైజ్ చేసేసాము. ఓకే. సో, స్టేట్ లెవెల్ ప్లానింగ్ చేసుకోవచ్చు అప్పుడు. అండ్ కటింగ్ డౌన్ సబ్సిడీస్ కట్ చేసేసాము. ఓకే. సో, ఇది చేసిందెవరు? పివి నరసింహారావు అండ్ మన్మోహన్. సో, మోహన్ మోడల్ అంటారు దీన్ని. మన్మోహన్ మోడల్ అంటారు. ఇట్స్ అన్ ఇండికేటివ్ ప్లాన్ అనమాట. నెక్స్ట్ నైన్త్ 5 ఇయర్ ప్లాన్ వచ్చేసి 1972-2002. గ్రోత్ విల్ బి ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఈక్వాలిటీ. గ్రోత్ అంతా ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఓకే. ఒక రీజియన్ ఎక్కువ, ఒక రీజియన్ తక్కువ అలా కాకుండా. ఛాలెంజెస్ ఏమైందప్పుడు 1997-2002లో సైక్లోన్ వచ్చింది ఒడిశాలో, ఎర్త్‌క్వేక్ వచ్చింది గుజరాత్‌లో. 10th 5 ఇయర్ పాలిసీ. ఓకే. 2002-7 అప్పుడేంటి, గ్రోత్ ప్లస్ హ్యూమన్ డెవలప్‌మెంట్ మీద ఫోకస్ చేశాము. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ మీద ఫోకస్ చేశాము. ఓకే. నెక్స్ట్ 11th 5 ఇయర్ ప్లాన్ 2007-2012. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అయ్యాం మనం. ఓకే. 2008-11 2 గ్లోబల్ క్రైసిస్ వచ్చినాయి. బట్ మన ఇండియా మాత్రం వరల్డ్ వైడ్ గ్లోబల్ క్రైసిస్ వచ్చినా మన ఇండియా గ్రూ ఎట్ 3%తో గ్రూ అయ్యాం మనం. వరల్డ్ అంతా గ్లోబల్ క్రైసిస్ వచ్చినాయి. ఏ ఇయర్‌లో? అది 2008-11 మధ్యలో. నెక్స్ట్ వచ్చేసింది 12th 5 ఇయర్ ప్లాన్ 2012-17. ఫాస్టర్, సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్. ఓకే. సో, ఇక్కడ వరకు మన దగ్గర ఉన్నాయి 5 ఇయర్ ప్లాన్స్. ఓకే. ఫాస్ట్‌గా గ్రో అయ్యాం అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ ఉంది. ఓకే. సో, హోప్‌ఫుల్లీ 5 ఇయర్ ప్లాన్స్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో, దీనికి నోట్స్ లాంటిది ఏం రాసుకోకండి. జస్ట్ గో త్రూ ద వీడియో వన్స్ ఆర్ ట్వైస్. 1, 2 సార్లు వెళ్ళండి. దీన్ని మీరేమీ మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు కాన్సెప్ట్ అర్థమైతే 5 ఇయర్ ప్లాన్స్ అంటే ఎప్పుడెప్పుడు ఇంప్లిమెంట్ చేసాం. అండ్ మనం డిస్కస్ చేసుకున్నట్టు ఎల్‌పీజీ రిఫార్మ్స్ ఏ టైంలో వచ్చినాయి. అండ్ ఇది ఉంటే సరిపోతుంది. హోప్‌ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను, అర్థమైందనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ థాంక్ యూ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.